ఈ రోజు లేకపోతే రేపు కొన్ని గంటల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం జూబ్లీహిల్స్ అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని, మరి ఇక్కడ ఉన్నటువంటి రౌడీలని, అలాగే మరి గతంలో పాలించినటువంటి 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్కి ధీటుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కొద్దిసేపట్లో అభ్యర్థిని ప్రకటించబోతా ఉంది. అంటే బలమైన అభ్యర్థి అంటే ఎవరు అంటారు? మా జిల్లా అధ్యక్షులు మరి గతంలో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని, మరి ఇప్పుడు కూడా ఆయన్నే ఒక మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా చెప్పి అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు అటు నవీన్ యాదవ్ గారు కానీ, లేకుంటే ఇటేపో మాగంటి గోపీనాథ్ గారు, సత్యమణి, మరి సుంత మేడం కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు, గెలుపు మాది అంటే మాది అని. మరి ఇప్పుడు వాళ్ళిద్దరికి పోటీ ఇచ్చి నిలబడి గెలవడానికి మరి ఎట్లాంటి ప్రణాళికతో ముందు పోతారు? గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి? మరి గెలవడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి అసలు? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటిని, ప్రతి ఒక్క బస్తీని, ప్రతి ఒక్క కాలనీని కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరవేస్తూ ఉంది. మాకు మరి ఈ 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, మరి ఇప్పుడు 18 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల్లో తీవ్రత వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మేము ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వైపు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అందరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే కలిసి వచ్చే అంశాలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? మీకు తెలుసు, మరి గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మరి దాదాపు 20-25 రాష్ట్రాలని ఒక్క రూపాయి స్కామ్ లేకుండా కూడా పాలిస్తున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్కి మేము అవకాశం ఇచ్చినాము, బీఆర్ఎస్కి ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు అనివార్య కారణం వల్ల ఈ బై ఎలక్షన్స్లో మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ క్యాండిడేట్ని బట్టి మేము వేస్తాము, ఇక్కడ ఏ పార్టీతో ఏ ప్రభుత్వంతో మా సంబంధం లేదు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎక్కడ నిలబడ్డా కానీ, ఒంటరి నిలబడ్డా కానీ మా ఓటు ఆయనకే అని చెప్తా ఉన్నారు మరి అక్కడ ప్రజలైతే. మరి మీరు ఏమంటారు? మరి మీరు అసలు ఓటు వేయొద్దు అని చెప్తున్నారు, ఓటు ఎందుకు వేయొద్దు నవీన్ యాదవ్? జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు, నవీన్ యాదవ్ యొక్క మరి వాళ్ళ తండ్రి రౌడీ షీటర్, మరి గతంలో అనేక కబ్జాలు, అనేక మందిని బెదిరించి, మరి అనేక మందిని దౌర్జన్యంగా వాళ్ళ ల్యాండ్లను గుంజుకొని మరి ఇక్కడ వాళ్ళ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే మొత్తం ఒక రౌడీ, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం ఇయ్యరు అని చెప్పి గట్టిగా భావిస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజల మీద దౌర్జన్యమే కానివ్వండి, ఎక్కడ కూడా ప్రజలకు దగ్గర అయినటువంటి రోజులు రేవు ఇక్కడ నవీన్ యాదవ్కి. సరే, మీరు నవీన్ యాదవ్కి రోజులు లేవు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఏంటంటే ఒక సానుభూతి లెక్క, అంటే ఇది బై ఎలక్షన్ కాదు, ఒక సానుభూతి ఎలక్షన్ అన్నట్లు కూడా అటేపో అంటే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకే మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇటు కాంగ్రెస్ నుంచి చూసినట్లయితే పలుమార్లు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఓడిపోయిండు. మరి ఈసారైనా కానీ కనీసం అవకాశం ఇవ్వాలన్నట్లు కూడా ఒక సానుభూతి ఎలక్షన్ అయితే జరుగుతూ ఉంది. దానికి ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజల్లో మేము ప్రతి బూత్లో తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా సానుభూతి అనేది లేదు. కేవలం ఈరోజు ప్రజలు ఒక అభివృద్ధిని, జూబ్లీహిల్స్ గత 40-50 సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి జూబ్లీహిల్స్ని ప్రజలు ఎక్కడ కూడా సానుభూతి చూసుకోలేరు. ఎవరు డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఇక్కడ అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా సానుభూతి ఎక్కడ కూడా లేదు. మరి ఇక్కడ నవీన్ యాదవ్ కూడా వేసే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ కూడా ఇవ్వడం అంత రౌడీజమే నడుస్తూ ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అయితే మీరు అన్నట్లు మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్యలు డ్రైనేజీ లాంటివి కానీ, లేకుంటే ఈ పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నప్పుడు కూడా మరి బీజేపీ నుంచి ఎవరు కూడా బలంగా ఫైట్ చేసింది లేదు, బీజేపీ నుంచి ఎవరు కూడా గట్టిగా మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలు ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో అనేక కమిటీ హాల్స్ కానివ్వండి, చాలా చోట్ల దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి రోడ్లు కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానీ చాలా కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో చేయడం జరిగింది. ఉన్నప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థ ఆయన అనుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయేది కాదు. అసలు వాళ్ళు పట్టించుకోలేదు. బీజేపీకి ఇక్కడ వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి అనేది లేదని చెప్పేది కూడా అంటున్నారు. ఈ కారణంగా లేదే ఇక్కడ గత పార్లమెంట్ ఎన్నికల్లో
దాదాపు 65,000 ఓట్లు బీజేపీకి పడడం జరిగింది. అంటే చెప్తున్నా ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇక్కడ అనేక అభివృద్ధి పనులు ఈరోజు తెలియదు జనాలకి, కానీ చాలా దగ్గర రోడ్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి ఘనత కిషన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్కి కలిసి వచ్చే అంశంగా భావించినట్లయితే మైనార్టీ ఓట్లు కూడా అటే పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్కి మద్దతు తెలుపుతా ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి అవసరమైతే దేనికైనా కానీ సిద్ధం, గెలుపు మాకు ముఖ్యం అన్నట్లు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి దాని గురించి ఈరోజు ప్రజలు క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఏ విధంగా ఎంఐఎం పార్టీ యొక్క చరిత్ర చూసుకుంటే మరి ఇక్కడ నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించినటువంటి ఈ రెండు కాంబినేషన్ కూడా ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకటైతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతా ఉంది. అయితే ఫైనల్గా మరి ఎలక్షన్ సంబంధించి ఏం చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజలు క్లియర్గా డిసైడ్ అయి ఉన్నారు. మేము బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాము, మరి ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఇక్కడ జూబ్లీస్ అవకాశం ఇచ్చినాము, ఎక్కడ కూడా మాకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, ఈ యొక్క రానున్న మున్సిపల్ ఎన్నికలు, అలాగే తెలంగాణలో ఏవైతే రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఏదైతే మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీ ఇస్తా అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ అబద్ధాలు చూసి విని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికనే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ కానివ్వండి, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి, ఈ జూబ్లీ హిల్స్ నుంచే ఈ భారతీయ జనతా పార్టీ గెలుపు ఇక్కడ నుంచే నాంది పలకబోతా ఉన్నాం. మీరు అన్నట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సీట్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని, అంటే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఇప్పుడు వారికి ఒక సీటు కూడా గెలవలేదు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఒక సీట్ని ఖచ్చితంగా గెలవాలి. ఈ గెలుపు ఆధారంగానే నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికలు కూడా ఉండబోతాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా ఉండబోతుంది అని భావించి దీని గురించి ఒక ఏంటంటే ప్రధానంగా ఒక పట్టుబట్టి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు, గెలుపు సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు. ప్రణాళిక లేదు, మన్ను లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలని మభ్యపెట్టి కేవలం ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఏదో అక్కడక్కడ ఇనాగ్రేషన్ చేసుకుంటా ప్రజలను మభ్యపెడుతుంది. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో ఏం చేసింది అనేది క్లియర్గా ప్రజలకి క్లియర్గా అర్థమైంది. కాబట్టి ప్రజలు ఆ తప్పు చేయరని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.